అందరికీ నమస్కారం అండి. వృషభ రాశి వారికి ఈ జూన్ మాసంలో జూన్ నెల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలంటే, ఇప్పుడు వృషభ రాశి అంటే కృత్తిక మొదటి పాదం మేషరాశిలోకి వెళ్ళిపోతే మిగతా 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కూడా వృషభ రాశి కిందకి వస్తాయి. వీళ్ళందరికీ కూడా వృషభ రాశి వాళ్ళకి జూన్ నెలలో 1వ తారీఖు నుంచి కూడా కుజుడు వ్యయంలో అంటే 12వ స్థానంలో సంచారం వల్ల జన్మలోనూ ద్వితీయంలోనూ రవి సంచారం వలను సగం వరకు యోగదాయకత కల్పించినట్టే ఉంటుంది. వ్యవహారంలో చిక్కులు కానీ కొంచెం కాంప్లికేటెడ్గా అయినప్పటికీ కూడా తమ స్వప్రయత్నంతో కార్యాలయంలో తెలియనటువంటి చిన్న చిన్న ఆటంకాలను ఎదుర్కోగలుగుతారు తన స్వయంకృతంతో మాత్రమే. విద్యార్థులకైతే కనుక వాళ్ళ కష్టానికి పెట్టిన ఎఫర్ట్కి అవసరమైనటువంటి ఫలితాలు దక్కుతాయి. కుటుంబంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు, కొన్ని చికాకులు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఈ జూన్ నెలలో వృషభ రాశి వాళ్ళు కొంచెం పట్టుదలతో ముందుకు వెళ్ళి మంచి ఫలితాలే సాధిస్తారు. ఆఖరికి కొన్ని సవాళ్ళు ఎదురైనప్పటికీ కూడా చివరికి విజయం వీళ్ళదే అవుతుంది. మనకి ఏదైనా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ నెలలో ఒక కొత్త అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు కూడా వాళ్ళ అనుకున్న కెరియర్ని స్టార్ట్ చేసి అనుకునేటువంటి సీటు పొందేటువంటి అవకాశం కూడా చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే కొద్దిగా కష్టంతో కూడుకున్న ఫలితం, అంటే ప్రయోజనపూర్వకంగానే ఉంది, కాకపోతే కొంచెం కష్టపడే వస్తుంది. ఈ నెలలో ఉద్యోగానికి కూడా చాలా అద్భుతమైనటువంటి రోజులు ఉన్నాయి. మీ పై అధికారులతో ఎప్పుడు ముప్పు పొందుతూ ఉంటారు. మీరు అనుకున్నవి సాధిస్తారు. మీ మాటే చెల్లుబడే విధంగా కార్యాలయంలో మీరు నడుచుకునేటువంటి అవకాశం కూడా వృషభ రాశి వారికి ఈ నెలలో ఉంది. అలాగే వ్యాపారపరంగా చూసినా కానీ, ఆర్థిక లావాదేవీల పరంగా చూసినా కానీ ఇటు ఆదాయము పెరుగుతుంది, ఇటు ఖర్చు పెరుగుతుంది. అంటే ఆదాయం లేకుండా ఖర్చు ఉండేటువంటి ఆర్థిక ఇబ్బందులు అయితే లేవు, కానీ వచ్చిన ఆదాయాన్ని వచ్చినట్టు సరదాగా అంటే ఏంటంటే ఉపయోగకరమైన పనులకి ఖర్చు పెట్టేటువంటి సూచనలు మాత్రమే కనిపిస్తున్నాయి. కాకపోతే ఈ ఆదాయ వనరులు ఎక్కువగా వచ్చినందువల్ల ఈ అనవసర ఖర్చులు పెట్టకుండా నియంత్రించుకున్నట్లయితే ఈ నియంత్రించుకున్నటువంటి మూల్యమే మనకి ఆదాయం చేసినట్టుగా ఒక ఆదాయం కూడా అవుతుంది. వ్యాపారస్తులకి ఈ నెలలో చాలా లాభదాయకంగా ఉంటుంది జూన్ మాసం అని చెప్పవచ్చు. కొత్తగా ఏదన్నా పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంత ఆచితూచి పెట్టవలసిన అవసరమైతే ఉన్నది. కొన్ని జాగ్రత్తలు తీసుకుని పెట్టుబడి పెట్టండి. కుటుంబపరంగా ఈ నెలలో మీ రిలేషన్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మీ రిలేషన్స్లో ఏమాత్రం ఇబ్బందికరం ఉండవు. చిన్న చిన్న పొరపచ్చాలు వచ్చినప్పటికీ కూడా అంతిమంగా మిమ్మల్ని అర్థం చేసుకుని అందరూ కూడా గృహంలో మీకు సహకరించి శాంతి నెలకొలేటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా ఈ నెలలో ఏ రకమైన ఇబ్బందులు ఉండవు. చక్కగా చిన్న చిన్న వ్యాయామాలు చేసుకుంటూ మీ మానసిక ఒత్తిడిని నియంత్రించుకుంటే
మీకు జాతక పరంగా అయితే అనారోగ్య సమస్యలు ఏం లేవు. మీ స్వయంకృతం వల్ల వచ్చినవి ఏమైనా ఉంటే అవి రాకుండా చూసుకోవాలంటే మంచి ఆహారం తీసుకుని వ్యాయామాలు చేస్తే సరిపోతుంది. వేరే ఇబ్బందులు ఏమీ లేవు. ఏది శారీరక ఆరోగ్యపరంగా అయితే. ఇక జీవిత భాగస్వామితో కూడా కొంత అన్యోన్యత, కొంత ఆహ్లాదకరంగా లైఫ్ని ఎంజాయ్ చేస్తారని, ఒక ప్రేమైక జీవితం గడుపుతారని కూడా జూన్ నెలలో చెప్పవచ్చు. ఇట్లాగే కొంచెం యుక్త వయసులో ఉన్నటువంటి ప్రేమ వ్యవహారాల్లో కూడా కొంచెం ఆచితూచి కనుక మనం సంయమనం పాటించి ముందుకు వెళ్ళగలిగితే మీ కథ సుఖాంతమయ్యి మీకు అందరూ సహకరించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ మాసం ఆఖరికి వచ్చేసరికి వృషభ రాశి వారికి కొన్ని సవాళ్ళు ఎదురైనప్పటికీ కూడా, ఛాలెంజెస్ ఉన్నప్పటికీ కూడా వాటినన్నిటినీ కూడా ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేసి మంత్ ఎండింగ్ చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. విద్యార్థులకు కూడా చిన్న చిన్న ఆటంకాలు, రకరకాల ఆలోచనలు ఎప్పటికైనాటికి చివరికి ఒక సరైన గోల్ సెట్ చేసుకుని నిలబడగలుగుతారు. చదువులపై ఒక దృష్టి పెట్టాలంటే ఆలోచన, సంకల్పం కూడా కలుగుతుంది. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీకు ఓవరాల్గా ఆదాయం పెరగటం వల్ల, ఖర్చులు కూడా పెరిగినప్పటికీ దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటే అదే ఒక సర్ప్లస్గా మిగలటం వల్ల మంచి వృద్ధిలోకే వస్తారని చెప్పవచ్చు. ఈ ఆర్థికంగా వెసులుబాటు కోసం మన సనత్ కుమార్ సహితంగా ఉన్నటువంటి లక్ష్మీ సహస్రనామం కానీ, ఓం శ్రీం శ్రీ అయి నమః అనే మంత్రం కానీ జపించడం వల్ల ఈ లక్ష్మీ కటాక్షం కలిగి మీకు ఈ ఆర్థికంగా అమ్మ మీ దగ్గర నిలబడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కనుక ఇది ఈ జూన్ మాసంలో మనం అంచనా వేసుకున్నట్లయితే విద్యార్థులకి బాగుంది, వ్యాపారస్తులకి ఆదాయం వస్తుంది, ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వస్తాయి. కానీ వచ్చిన ఆదాయానికి ఖర్చుల్లోకి పెట్టేటువంటి, అంటే ఎంత వచ్చిందో అంత ఖర్చు పెట్టుకునేటువంటి ఉంది. కాబట్టి ఖర్చుల విషయంలో సక్రమంగా దాన్ని ఆపుకున్నట్లయితే అది సర్ప్లస్గా మిగిలిపోయి అది ఆదాయ వనరుగా మిగిలేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. అందరిలోకి మీ మాటే నెగ్గించుకుని సంయమనంతో ఏకతాటిపైకి వచ్చి మీరు ఏదైతే గోల్ అనుకున్నారో, ఏదైతే అచీవ్మెంట్ అనుకున్నారో, ఇటు ప్రొఫెషన్ పరంగా కూడా విద్యార్థుల పరంగా కూడా అదే తప్పకుండా అచీవ్ అయ్యి మీరు అనుకున్న నిర్ణయమే తీసుకుంటారు. కాబట్టి మీరు అనుకున్నది సాధించి సత్ఫలితం మీకు కలుగుతుంది. కాబట్టి అంతకన్నా మనకి ఫైనల్గా కావాల్సిందేం లేదు. కాబట్టి జూన్ నెలలో వృషభ రాశి వాళ్ళకి చాలా ప్రశస్తంగానే ఉందని సంతోషంగా చెప్తున్నాను. నమస్తే అండి.